నాకు మంత్కి 11,500 రెంట్ వచ్చే విధంగా ఒక హౌస్ కావాలి అని చెప్పి చూస్తుంటే గనక ఈ హౌస్ అయితే మీరు తీసుకోవచ్చు. ఇది G+1 హౌస్. ఇది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు. చుట్టూరు అన్నీ కూడా హౌసెసే చూసుకోండి. ఇవన్నీ కూడా హౌసెసే. అండ్ మనకి బస్ స్టాండ్కి దగ్గరలో అయితే ఉంటుంది. మున్సిపాలిటీ లిమిట్స్లోకి అయితే వస్తుంది. సో ఎక్కడుంది, ప్రైస్ ఎంత చెప్తున్నారు, మిగిలిన డీటెయిల్స్ ఇలా అన్నీ కూడా చెప్తాను. ఎవరైనా హౌస్ తీసుకుందామని చెప్పి చూస్తుంటే కనుక ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి. ఈ హౌస్ అనేది మంచి ప్రైస్కి అయితే అమ్ముతున్నారు. బడ్జెట్లో అయితే అమ్ముతున్నారు. ఒక 5 ఇయర్స్ అయితే అవుతుంది. ఇది కన్స్ట్రక్షన్ చేసి 5 ఇయర్స్ అయితే అవుతుంది. ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్న హౌస్ ఇది. సో స్టెప్స్ ఈ పక్కన వచ్చేసాయి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. 55 గజాలు ఉంటుంది. ఈ పక్కన మనం ఒక 5-6 బైకులు పార్కింగ్ చేసుకోవచ్చు కింద గ్రౌండ్ ఫ్లోర్లోని. ఈ పక్కన అంతా కూడా ఒక 5 అడుగుల ప్లేస్ అయితే వదిలేశారు. ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ ఇల్లు కదా, ఉత్తరం పక్కన వదిలేసిన ప్లేస్ ఇది. కింద ఒక షాప్లా ఉంటుంది. ఒక కిచెన్ అయితే వస్తుంది. అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ అయితే ఉంటుంది. పైన 1 BHK అయితే వస్తుంది. మంత్లీ మనకి ఈ కింద పైన చూసుకున్నట్లయితే కనుక ఒక 11,500 వరకు రెంట్స్ అయితే వస్తున్నాయి దీని ద్వారాని. సో పైన మనం చూసుకున్నట్లయితే కనుక ఒక బాల్కనీ అయితే వచ్చింది ఇక్కడ. అండ్ ఫ్రంట్ 33 అడుగుల రోడ్డు అయితే ఉంటుంది. అండ్ డ్రైనేజ్ కూడా ఉంటుంది. కింద మనం చూసిన విధంగానే పైన కూడా ఒక 3 అడుగులు వెడల్పుతో ఇక్కడ చిన్న బాల్కనీ మాదిరిగా అయితే వచ్చింది ఉత్తరం పక్కన. అండ్ ఇక్కడ మనం పైన ఏంటంటే 1 BHK అయితే వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ రోడ్ కూడా ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి. ఇది 15.4 వెడల్పు ఉంటుంది. ఒక 31.5 అడుగుల పైనే మనకి పొడవైతే వచ్చింది. ఇది టోటల్గా 155 గజాల సైట్ ఇది. సో ఫ్రంట్ చిన్న హాల్ మాదిరిగా అయితే తీసుకున్నారు ఇక్కడ. సో రెంట్స్కి ఇచ్చుకోవడానికి అయితే బాగుంటుంది. దీని లొకేషన్ వచ్చేసరికి మన కాకినాడ చూశారు కదా, కాకినాడ బర్మా కాలనీ అనే ఏరియాకి అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి పక్కనే మనకి చాలా దగ్గర బస్ స్టాప్ అయితే ఉంటుంది. దగ్గరలో బస్ స్టాప్ దగ్గరలోనే ఉంటుంది ఇది. అండ్ రైల్వే స్టేషన్ కూడా పక్కనే, కాకినాడ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్కి ఇలా అన్నిటికి కూడా దగ్గరలో అయితే ఉంటుంది. అండ్ స్కూల్స్కి అండ్ అట్లాగే మనకి రైతు బజార్కి ఇలా అన్నిటికీ కూడా చాలా అంటే చాలా దగ్గరలో అయితే ఉంటుంది. అండ్ మనకి మున్సిపల్ వాటర్ కూడా వస్తుంది ఇక్కడ. బయట 33 అడుగుల రోడ్ అయితే ఉంటుంది. ఒక 5 ఇయర్స్ అయితే అవుతుంది ఇది కన్స్ట్రక్షన్ చేసి హౌస్ అనేది. డైరెక్ట్గా ఓనర్ దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్న హౌస్ ఇది. ఎవరైనా రెంట్లకి ఇచ్చుకోవడానికి ఒక హౌస్ అనేది తీసుకుందాము అని చెప్పి చూస్తుంటే కనుక ఇది మీరు తీసుకోవచ్చు. ఇది కిచెన్. ఇది ఒక బెడ్రూము, హాలు, ఒక కిచెన్ తీసుకున్నారు. కింద కిచెన్ ఉంటుంది. ఒక పెద్ద ఆఫీస్ ఏరియా, అదే ఆఫీస్ మాదిరిగా అయితే ఉంటుంది. కింద వచ్చేసరికి కిచెన్ సేమ్ ఇక్కడ ఎలా చూసారో అలా కింద కూడా ఉంటుంది. ఒక పెద్దది ఆఫీస్ మాదిరిగా తీసుకున్నారు. కింద పైన కలుపుకుంటే ఒక 11,500 వరకు రెంట్ అయితే వస్తుంది దీనికి. చుట్టుపక్కల అన్నీ కూడా హౌసెస్ అయితే ఉంటాయి ఇక్కడ. అవుట్ సైడ్ ఒక కామన్ టాయిలెట్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ ఇది ఎలా ఉందో కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా అలానే ఉంటుంది ఇంకొక బాత్రూమ్ అనేది. సో కింద మనకి మెయిన్ పార్కింగ్ అయితే బాగుంది. బైకులు పార్కింగ్ చేసుకోవచ్చు. అవసరమైతే కారు కూడా పెట్టుకోవచ్చు బయట. 33 అడుగుల రోడ్ అయితే వస్తుంది. సో ఎవరైనా కూడా మున్సిపాలిటీ పరిధిలో హౌస్ తీసుకోవాలి, కొంచెం బడ్జెట్ రేంజ్లో అనుకున్నట్లయితే తప్పకుండా తీసుకోవచ్చు. ప్రైస్ అయితే కనుక ఇలా టోటల్ హౌస్ ప్రైస్ వచ్చేసరికి 44 lakhs చెప్తున్నారు. 44 లక్షలు చెప్తున్నారు. ఇది కూడా ఇంకా తగ్గిస్తామని అయితే అంటున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాము అని చెప్పి చూస్తుంటే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడుతున్నాను. చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. లోన్ పెట్టుకోవచ్చు దీనికి. సో ఇది ఓవరాల్గా వీడియో వచ్చేసరికి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.